హాయ్ అండి. ఈరోజు నేను పప్పు, క్యాబేజీ వండుతున్నానండి. ఎలా వండుతానో చూపిస్తాను. చాలా బావుంటుంది. పప్పు, క్యాబేజీ కాంబినేషన్‌లో చపాతీలోకి, రైస్‌లోకి చాలా బావుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇందులో నేను పప్పు వేసుకున్నాను. అలాగే క్యాబేజీ కూడా తరుముకొని వేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకున్నానండి తొందరగా పప్పు ఉడకడానికి. ఇది ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను. పప్పు అయితే ఉడికిపోయిందండి. చూసారు కదా! ఈ పప్పు, క్యాబేజీ అన్నది ఇలాగా పలచగా ఉండకూడదు. ఇలా గట్టిగానే ఉండాలి. ఇందులో కొంచెం అసలు ఉప్పు వేసుకోలేదు మనం. ఇప్పుడైతే సరిపడా ఉప్పు వేసేసుకుందాం. పసుపు ఇందాక వేసుకున్నాం కదా! ఇంక అవసరం లేదు. నేను ఉప్పు అయితే సరిపడా వేసుకున్నాను. ఇందులో కొంచెం కారం వేసుకోవాలండి. కొంచెం సరిపోతుంది పప్పే కాబట్టి. కొంచెం ఇంకా గట్టిగా అయిపోయింది. కొంచెం వాటర్ ఏసాను నేను. ఇదంతా కలవాలి. కొంచెం పచ్చి వాసన అన్నది పోవాలి కదా! ఒక ఉడుకు పట్టిన తర్వాత తాలింపు పెట్టుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు పప్పు, క్యాబేజీ వండినప్పుడు చింతపండు మాత్రం వేసుకోవద్దు. పులుపు అన్నది ప్రతి దాంట్లోకి బాగోదండి. పప్పు, టమాటాలో బావుంటుంది గానీ, ఇలాంటి ఈటిల్లో బాగోదు. మీరు పులుపు అన్నది వేసుకోవద్దు. వేసుకోకుండానే అది ఉడికిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది కదా! తాలింపు పెట్టుకుంటే ఆవకాయ గాని, ఏదన్నా పచ్చళ్ళుంటే వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. గట్టిపప్పు చాలా అంటే చాలా బావుంటుంది. క్యాబేజీ తెలియనోళ్ళు అంటే ఇలాగ ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడైతే పోపు పెట్టుకుందామండి. ఇది ఉడికేటప్పుడే నేను కొంచెం కరివేపాకు వేసుకుంటాను. ఎప్పుడైనా సరే ఏ పప్పైనా ఉడికేటప్పుడు కొంచెం వేసుకుంటానండి. అది టేస్ట్ బావుంటుంది ఫ్లేవర్ కూడా. ఎంతో టైం పట్టదు. ఎందుకంటే కారము, ఉప్పు వేసాం. ఆ 2 కలవడానికి కొంచెం పచ్చనగ పోవాలంతే. నాకు బాగా టైట్‌గా ఉందని నేను కొంచెం వాటరేసాను. పప్పు గుత్తి బాగా మెదిపేసుకోండి. ఈ ముక్కలవి కూడా ఇందులో కలిసిపోతాయి. ఎవరైనా క్యాబేజీ తెలియనోళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి. పులుపు మాత్రం వేసుకోవద్దు. పోపు పెట్టుకున్నప్పుడు చూద్దామండి. పప్పు అయితే దగ్గరకి అయిపోయిందండి. ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాం. ఇలా సరిపోతుంది. ఎప్పుడు గట్టిగానే ఉండాలి పప్పు, క్యాబేజీ. ఇలా ఉంటే సరిపోతుంది. పులుపేసుకోం కాబట్టి చాలా కమ్మగా ఉంటది. ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే కొంచెం ఆవాలు వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు ముందు వేగాలండి. కొంచెం టైం పడుతుంది కదా! అవి వేగిన తర్వాత అప్పుడు మనం మిక్సీ వేసుకుందాం. వెల్లుల్లిపాయలు బాగా వేసుకోవాలండి. పోపు అన్నది చాలా కమ్మగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. పప్పు మనం ఎంత బాగా చేసుకున్నా ఉపయోగం ఉండదు. పోపు మాడిపోతే సిమ్లో పెట్టి బాగా వేగాలండి వెల్లుల్లిపాయలు. పప్పులో కొంచెం ఎక్కువ వేస్తాను నేను వెల్లుల్లిపాయలు. టైం పడుతుందండి. ఇవి వేగిన తర్వాత చూద్దాము. వెల్లుల్లిపాయ అయితే వేగిపోయినండి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు వేసేస్తాను. సిమ్లో పెట్టుకోండి. తాలింపుకి ఎప్పుడు కరివేపాకు ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి. అదే ముఖ్యంగా పప్పులోకి అయితే చాలా అన్నది కమ్మదనం వస్తుంది. వెల్లుల్లిపాయలు వేగడం టైం పడుతుంది కాబట్టి ముందు అవి వేసుకోవాలి మనం. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాం. ఇది కూడా వేగాలి. తాలింపు అయితే బాగా వేగిపోయిందండి. ఇప్పుడైతే మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని పోపు వేసేసుకుందాం. పోపు వేసేసుకుందామండి. ఇలా కొంచెం తీసుకొని మళ్ళీ వేసుకుందాం. ఒక తినేసి మూత పెట్టేసుకుందాం. ఆ స్మెల్ అన్నది బయటకు పోకుండా ఒకసారి ఇప్పుడు కలుపుకున్నాను. ముందు మాత్రం పోపు వేసుకుని మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అనేది పోదు. పప్పుకు పడుతుంది బాగా. అంతేనండి. చూసారా పప్పు ఎంత కమ్మగా స్మెల్ వస్తుందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. క్యాబేజీ తిన్న వాళ్ళకి ఇలా వండి పెట్టండి. నేను చెప్పినట్టు ఇలా గట్టిగా ఉండాలండి పప్పు. అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది. ఓకేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుపుతామండి. అందరికీ బాయ్ అండి.